హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. 400 ఎకరాల్లో విస్తరించినటువంటి కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ గురించి మనం అందరం ఫైట్ చేసినాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఫైట్ చేసిండ్రు. చాలామంది ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా విద్యార్థులకు సంఘీభావంగా నిలబడ్డాయి, కొట్లాడిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం సుప్రీంకోర్టు కూడా కలగజేసుకుని స్టే విధించడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి ఏవైతే వ్యూహాలు ఉన్నాయో అవి కొంచెం హోల్డ్లో పడ్డాయి. ఇప్పుడు ఆ 400 ఎకరాలకి సంబంధించినటువంటి కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ కొంతవరకు సేవ్ అయ్యింది. ఇప్పుడు దాంట్లో కటింగ్ అనేది ఫారెస్ట్ని ముఖ్యంగా చెట్లను కట్ చేయడం అనేది ఆగిపోయింది. అయితే బాగుంది. 400 ఎకరాల కోసం విద్యార్థులందరూ ఏకమయ్యి పోరాటం చేస్తుంటే ప్రజలందరూ సంఘీభావం తెలియజేసి ఆ పోరాటంలో భాగం అవటం ఎంత తగిన విషయమో. ఈ పూర్తి ఎపిసోడ్లో మీరు బాగా చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. బండి సంజయ్ కావచ్చు, ఇంకా ఇతర బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మాధ్యమాలలో అంటే మీడియా ముందుకొచ్చి ఆ 400 ఎకరాల గురించి మాట్లాడినరు. ఎట్లుంది చూస్తున్నారు కదా. 400 ఎకరాల గురించి సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఆ భూమిని కాజేయాలని చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఒక టకాఫర్ ఉంటుంది. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అక్రమాల మీద మాట్లాడింది. మరి ఇదే బీజేపీ పార్టీకి కొన్ని నెలల క్రితం దామగుండం అడవులు స్వయాన ఆ పార్టీ నాశనం చేస్తుంటే మరి అక్కడ మూగజీవాలు గుర్తులేవా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సరే, దామగుండం ఒక ఎండుకు వచ్చేసింది. దామగుండం గురించి మనం అంతా ఎంత కొట్లాడినా కానీ ఈరోజు దామగుండంలో కటింగ్ డౌన్ ఆఫ్ ఫారెస్ట్ అయిపోయింది, చెట్లు నరికివేశారు. అక్కడ రాడార్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బలమైనటువంటి ఇన్స్టాలేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సరే, అప్పుడు బీజేపీకి బుద్ధి లేదనుకుందాం, ఇప్పుడిప్పుడే బుద్ధి వస్తుంది అనుకుందాం. అందుకే 400 ఎకరాల అటవీ భూమి కోసం బీజేపీ నాయకులందరూ కూడా ఫైట్ చేస్తున్నారు అని అనుకుందాం. మరి బుద్ధి వచ్చింది కదా. మన పక్కనే ఛత్తీస్గఢ్ అడవుల్లో దండకారణ్యంలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని, ఫేక్ ఎన్కౌంటర్లను, ఒక్కసారి ఎన్కౌంటర్ మొదలైతే దాదాపు 48 గంటలు 72 గంటల చొప్పున కంటిన్యూస్గా ఫేక్ ఎన్కౌంటర్లు చేసి 30-40 మంది ఆదివాసులను మావోయిస్టులను మట్టు పెడుతున్నటువంటిది బీజేపీ పార్టీయే కదా. అక్కడ చాలా పెద్ద స్థాయిలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అవన్నీ ఫేక్. మరి ప్లాన్డ్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నప్పుడు అక్కడ అడవిలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్స్ దేనికోసము అంటే బీజేపీ ప్రభుత్వము కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆదివాసుల పాదాల కింద ఉన్నటువంటి అడవి తల్లి లోపల ఉన్నటువంటి ఖనిజ సంపద కోసమే కదా. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు మరి ఈ 400 ఎకరాలను ప్రజలకే అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకే ఉండాలని చెప్పేసి అంత కొట్లన్న బీజేపీ పార్టీ ఈరోజు దండకారణ్యంలో మరి ఆ అడవి అంతా ఆదివాసులది కదా. ఆ అడవంతా ఆదివాసులది అయినప్పుడు మరి మీరు కార్పొరేట్ కుక్కలకు ఎందుకు కట్టబెట్టాలని చూస్తున్నారు? అంటే వీళ్ళు చేసే వ్యభిచారం, మేము చేసే సంసారం ఇంతేనా? ఇక్కడ ముఖ్యంగా నేను ప్రశ్నించాలనుకుంటున్నది ఏంటంటే దండకారణ్య ప్రాంతం మొత్తం 5 రాష్ట్రాలలో విస్తరించింది. ఆ 5 రాష్ట్రాల్లో కూడా నిరంతరము వేలాది మంది పోలీసుల మధ్య అంటే అడుగడుగుకి పోలీసులు కాపలా కాస్తుంటే అమాయకమైనటువంటి ఆదివాసీలు తునికాకు సేకరణకు పోతే కూడా ఈరోజు అడవులలో చంపేసినటువంటి కథనాలు మనం చదువుకున్నాం. తల్లిని బిడ్డను వేరు చేసి ఒక తల్లి తన చిన్న బిడ్డకు పాలిస్తుంటే కూడా చూడండి తల్లుల్ని కూడా చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇదే బీజేపీ ప్రభుత్వం మొన్న 400 ఎకరాల కోసం మాట్లాడింది కదా. ఇదే బీజేపీ ప్రభుత్వము తల్లులు నిజంగా ఆదివాసులేనా లేకపోతే మావోయిస్టులేనా అనేటటువంటిది క్లియర్ చేసుకోవడం కోసం తల్లుల రొమ్ములు పిండి పాలు కాడితేనేమో ఆదివాసులు అంట, పాలు కారకపోతేనేమో మావోయిస్టులు అంట. మావోయిస్టులుగా వాళ్ళు ఒకవేళ పాలు కారలేదంటే వీళ్ళు మావోయిస్టులు, వీళ్ళని చంపేయాలి. ఒక్కసారి అసలు అంటే ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి 30 మంది 40 మంది ఎన్కౌంటర్, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? మరి అడవి కోసమే కదా అక్కడ ఆదివాసులు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదివాసులకు రాజ్యాంగము ప్రత్యేక చట్టాలు ఇచ్చింది, ప్రత్యేక హక్కులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ జీవితాలను ముట్టుకునేటటువంటి హక్కు ఎవ్వరికీ లేదు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్. మరి ఈ నేపథ్యంలో మీరు అక్కడ అడవిని నాశనం చేస్తున్నారు. ఇది ఎప్పుడు ఆపుతారు చెప్పండి? అక్కడ అడవి కాదా? అక్కడ ఆదివాసులకు సంబంధించిన అడవిని మరి మీరు ఏ హక్కుతోటి తీసుకుంటున్నారు? ఆ అడవి లోపల ఇంకా చాలా
ఉన్నతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఆ భూమిని నమ్ముకున్నటువంటి ఆదివాసులకు అదొక హ్యాబిటాట్. వాళ్ళు బయటికి వస్తే బ్రతకలేరు. వాళ్ళకంటూ ఒక జీవన విధానం ఉంది. వాళ్ళ యొక్క జీవనోపాధి కూడా అడవి మీద ఆధారపడి ఉంటుంది. సీజన్ టైంలో వాళ్ళు తునికాకును సేకరించి దాని నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ తోటి బ్రతుకుతారు. అడవి బిడ్డల యొక్క జీవితం చాలా చాలా నార్మల్గా ఉంటుంది, ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అడవి లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. ఆల్రెడీ నల్లమల్ల గురించి నేను మాట్లాడిన ఇంతకుముందు కూడా. నల్లమల్లలో ఉన్నటువంటి చెంచులు ఎట్లాంటి టైగర్స్ అక్కడ వచ్చినా రాకపోయినా, అక్కడ టైగర్స్ వాళ్ళని ఏం చేయకపోయినా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి ఏ డెవలప్మెంట్ అవసరం లేదు అసలు. వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా, మా జీవితాన్ని మాకు బ్రతకనిస్తే చాలు, మాకు ఏ డెవలప్మెంట్ వద్దు అని చెప్పేసి నల్లమల్లలో కూడా అంటున్నారు. సో ఒకటి అడవుల్ని నాశనం చేసి అడవుల్ని తరుక్కుంటా పోయి ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఇస్తే మరి తర్వాత దేశం పరిస్థితి ఏంటి? ఈరోజు 400 ఎకరాలైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ కేవలం హైదరాబాద్ మహానగరానికి ఊపిరితిత్తులు లాంటిది. కానీ దండకారణ్యం పరిస్థితి ఏంది? మొత్తం భారతదేశానికే ఊపిరితిత్తులు లాంటి ప్రదేశం దండకారణ్యం. ఈరోజు అట్లాంటి దండకారణ్యంలో లక్షల చెట్లను మీరు కొట్టేస్తే, లక్షల చెట్లను కొట్టేసి వేలాది మంది అమాయక ఆదివాసులను చంపేసి మావోయిస్ట్ అనేటటువంటి ఒక ముద్ర వేసి, అది కూడా మరి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంబానీలకు అదానీలకు కట్టబెట్టడమే మీ ఎజెండానా? బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజలని నాశనం చేస్తుందని ప్రజలు ఫిక్స్ అవ్వాలా? మూడోసారి ఎన్నుకున్నందుకు కొంచెమైనా ప్రజల మీద కృతజ్ఞతాభావం అనేది ఉండాలి బీజేపీకి. కానీ మారణ హోమం మరి అయితేనేమో మతాల పేరుతో చిచ్చు పెడతారు, లేకపోతేనేమో అడవిని కార్పొరేటీకరణ చేయడానికి, కార్పొరేట్కు కట్టబెట్టనీకే ఆదివాసుల్ని చంపేస్తామంటారు. ఎంత భీకర యుద్ధం జరుగుతుంది ఆపరేషన్ కగార్ పేరిట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈరోజు దండకారణ్యంలోని ఆదివాసులు ఉన్నారు అన్నది చూస్తే చలించకుండా ఉండని మనిషే ఉండదు తెలుసా. ఈరోజు మరి 400 ఎకరాల హెచ్సియు భూముల కోసం మాట్లాడినటువంటి ప్రతి గొంతుకను నేను అడుగుతా ఉన్నా, అర్థిస్తూ ఉన్నా, మీరు ఖచ్చితంగా దండకారణ్యం గురించి కూడా కొంచెం మాట్లాడండి. ఈ 400 ఎకరాలే నేషనల్ ఇష్యూనా, నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూనా? దండకారణ్యానికి అంత అవుతుంది, ఎవరూ మాట్లాడరు. ఈరోజు బీజేపీ నాయకులు కూడా దండకారణ్యం గురించి మాట్లాడిన పాపాన పోరు. అరే అక్కడ వందలాది చెట్లు, వందలాది మనుషులు, వందలాది జీవితాలు నాశనం అవుతున్నాయి. అసలు మీకు తెలుసా, ప్రతి 2 కిలోమీటర్లకు కొన్ని వందల మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను అపాయింట్ చేసిండ్రు. స్థానికంగా ఉన్నటువంటి యువతకు ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి స్పెషల్ పోలీసులుగా బ్యాడ్జీలు ఇచ్చి అక్కడ ఉంచుతున్నారు. అంతేకాదు పోలీసు బలగాలని మొత్తం దించింది, ఆర్మీ బలగాలు ఉన్నాయి అక్కడ. అడుగడుగున పోలీసులు పూర్తి స్థాయిలో చాలా ముమ్మరమైనటువంటి ఏమంటారు సరౌండ్ అయ్యి ఉన్నారు. ఆదివాసుల ప్రతి కదలికలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆదివాసులు ఏమైనా అభివృద్ధిని అడిగినరా? సేమ్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి అనేటటువంటి పేరు చెప్పినట్టే దండకారణ్యంలో బీజేపీ ప్రభుత్వం కూడా, దండకారణ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి అంటుంది. అరే ఏం చేసుకుంటారు అడవిలో అభివృద్ధి చేసి? ఆదివాసులే వద్దంటున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బ్రతకుతాము అని చెప్పేసి అంత చించుకొని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆదివాసులు వాళ్ళ జీవితాలు డిస్టర్బ్ అయితే కేవలం ఇది ఆదివాసుల సమస్య కాదు. ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసుల సమస్య మాత్రమే కాదు, పూర్తిగా దేశం సమస్య ఇది. ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు నోరెత్తితే ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ మావోయిస్ట్ లేకుండా మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని నిర్మించడమే మా ఎజెండా అంటున్నారు. మావోయిస్టు రహిత దేశం పక్కన పెట్టు, ఆదివాసీ రహిత దేశం చేయాలని ఉందా మీ లక్ష్యం? యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ అదే. మావోయిస్టు రహిత దేశం అంటూనే ఇక్కడ ఆదివాసీ రహిత దేశాన్ని, అటు అడవి రహిత దేశాన్ని కూడా నిర్మించడమే బీజేపీ కుట్ర, బీజేపీ లక్ష్యం. మరి ఈ నేపథ్యంలో దండకారణ్యం గురించి, దండకారణ్యంలో అసువులు వాస్తున్న ఆదివాసుల గురించి, ఫేక్ ఎన్కౌంటర్ల గురించి నోరు తెరవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ప్రజలే డిసైడ్ అవ్వాలి. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి పాలక వర్గాలు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా వాళ్ళ అధికారంలోకి వచ్చి పబ్బం గడుపుకోవడానికి, కార్పొరేట్లకి అమ్ముడుపోవడానికి ఈ దేశపు సహజ సంపదను కట్టబెడతా ఉన్నారు. సో మీ కాళ్ళ కింద భూమిని అమ్ముకొని మీ ప్రాణాలు తీయడానికి ప్రభుత్వాలకు నిమిషం సమయం పట్టదు, ఎట్లాంటి పశ్చాత్తాప భావన కూడా వాళ్ళకు ఉండదు.
కాబట్టి ప్రజలే కళ్ళు తెరవాల. మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోను, మన తెలంగాణ రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఇట్లా 5 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న దండకారణ్యంలో జరుగుతున్న ఈ మారణ హోమాన్ని ఆపడానికి ప్రతి పౌరులు కూడా నోరు తెరవాలి. ఇది భారతదేశ ప్రజలందరి బాధ్యత.